నిన్ను వదిలేసిన నవ్వుల్ని, నువ్వు మర్చిపోయిన నమ్మకాల్ని, గుర్తులేని ధైర్యాన్ని వెతికి పట్టుకొచ్చి ఇచ్చేవాళ్ళే ఫ్రెండ్స్. గుర్తులేవి లేని చూసారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి సాంగ్ని మీరు కూడా మీ యొక్క ఫ్రెండ్స్ ఇమేజెస్ పెట్టుకొని సేమ్ టు సేమ్ యాజ్ మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క సాంగ్ని మీరు ఫుల్గా విజిట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఉందో అక్కడికి అయితే ఫుల్గా అయితే విజిట్ చేయండి. ఈ యొక్క మ్యూజిక్ అనేది సాంగ్ అనేది చాలా హై లెవెల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా సింపుల్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నేను వాడే ఫైల్స్ని ఏ విధంగా యూజ్ చేయాలి, అదేవిధంగా మీ యొక్క ఇమేజెస్ని ఏ విధంగా అప్లై చేయాలని గురించి అయితే ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇటువంటి మంచి వీడియోస్ అండ్ టెంప్లెట్స్ మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇటువంటి మంచి వీడియోస్ని ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ దగ్గర ముందుగా కైన్మెస్ట్ యాప్ అయితే ఉండాలి. ఒకవేళ మీ దగ్గర కైన్మెస్ట్ యాప్ లేకపోతే నేను వాడే కైన్మెస్ట్ని అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంక లేట్ చేయకుండా ఫ్రెండ్షిప్ డే వీడియో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా, మీరు డౌన్లోడ్ చేసిన కైన్మెస్ట్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. పైన క్రియేట్ నౌ అనుకో దాన్ని క్లిక్ చేస్తే 7 రేసెస్ అడుగుతుంది. అందరూ ఫస్ట్ ఇది 16:9 రేసెస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్ అయితే ఆటోమేటిక్గా మీ యొక్క గ్యాలరీలోకి అయితే తీసుకెళ్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డిస్క్రిప్షన్ నుంచి ఒక 7 సెకండ్స్ ఉన్న వీడియో అయితే డౌన్లోడ్ చేస్తుంది. ఈ వీడియో అయితే క్యాచ్ చేసుకుంటాను. ఈ 7 సెకండ్స్ ఉన్న వీడియో అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఎండింగ్ పాయింట్కి వచ్చిన కదా, ఈ విధంగా ఎండింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత మళ్ళీ మీడియా ఉంటుంది పైన, దాన్ని అయితే క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడైతే మీరు కింద డిస్క్రిప్షన్ నుంచి ఒక బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేస్తుంది కదా, ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ క్యాచ్ చేసుకోండి. ఓకే, తర్వాత టిక్ మార్క్ ఉంది. ఆ యొక్క ఫ్రెండ్షిప్ డే బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా స్వైప్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసి ఈ విధంగా అయితే స్వైప్ చేయండి. మనం వీడియో ఎంత అయితే క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నామో అంత అయితే ఈ విధంగా స్వైప్ చేయండి. అయితే ఎగ్జాంపుల్ ఒక 30 సెకండ్స్ అయితే తీసుకుని తర్వాత టిక్ మార్క్ చేసి ఫ్రెండ్కి వచ్చాం. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ ఫ్రెండ్గా రండి ఫ్రెండ్స్. ఓకేనా, స్టార్టింగ్ వన్ కాదు, బ్యాక్గ్రౌండ్ మనం ఎంత ఎక్కడ తీసుకున్నామో అక్కడ వరకు అయితే రండి. ఓకే, తర్వాత అయితే టిక్ మార్క్ మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో తీసుకున్నాం కదా, తర్వాత ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుని మధ్యలో ప్లస్ ఐకాన్ దాన్ని అయితే అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనా ఇచ్చేసి మీడియా పని చేసి ఇప్పుడైతే ఒక్కొక్క ఇమేజ్, ఓకేనా, మీ యొక్క ఫ్రెండ్స్ ఇమేజెస్ ఒక్కొక్క ఇమేజ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకేనా, నేను ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసుకుని చూపిస్తాను. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నా. మీరు కూడా మీ యొక్క ఫ్రెండ్స్ గ్రూప్గా ఒక ఇమేజ్ తీసుకుంటారు కదా, ఆ యొక్క ఇమేజ్ అయితే ఇక్కడ క్యాచ్ చేసుకుంటారు కదా, మీకు నచ్చిన ఒక ఇమేజ్ అయితే ఇక్కడ క్యాచ్ చేసుకుంటారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఇమేజ్ అయితే ఈ విధంగా రొటేట్ చేసి ఈ విధంగా చించేదిలో పెట్టుకుని ఇక్కడ ఈ యొక్క ఫ్లేమ్ బాక్స్లో అయితే ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకొని చూడండి, రొటేట్ చేసుకొని మీరు కూడా మీ యొక్క ఇమేజ్ అంటే మీ యొక్క ఫ్రెండ్స్ ఇమేజ్తో పాటు మీ యొక్క ఇమేజ్ ఉంటుంది కదా, ఆ యొక్క ఇమేజ్ అయితే ఇక్కడ క్యాచ్ చేసుకుంటారు కదా. తర్వాత రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, లాస్ట్కి వస్తే బ్లెండింగ్ అని నేమ్ క్లిక్ చేసి ఈ విధంగా స్క్రీన్ అప్లోడ్ చేయండి. ఓకేనా, ఈ విధంగా స్క్రీన్ అప్లోడ్ చేస్తే ఆ యొక్క ఫ్లేమ్లో మన యొక్క ఇమేజ్ అంటే మన యొక్క ఫ్రెండ్స్ ఇమేజ్ మన యొక్క ఇమేజ్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకేనా, తర్వాత ఈ యొక్క ఇమేజ్ అయితే ఈ విధంగా స్వైప్ చేయండి. ఓకేనా, ఈ విధంగా స్వైప్ చేస్తే మన యొక్క ఎండింగ్ పాయింట్కి అయితే ఈ విధంగా స్వైప్ అయిపోతుంది. తర్వాత టిక్ మార్క్ చేసి ఫ్రెండ్కి రండి. ఓకే, మళ్ళీ ఫ్రెండ్ కంటే ఆ యొక్క ప్లస్ ఐకాన్ దగ్గరికి వచ్చండి. ఓకేనా, ఈ విధంగా ప్లస్ ఐకాన్ దగ్గరికి వస్తున్న తర్వాత మళ్ళీ ఏ పని చేసి మీడియా పని చేసి ఇంకో ఇమేజ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇంకో గ్రూప్ ఇమేజ్ ఉంటుంది కదా, ఆ యొక్క ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే సింగిల్గా ఒక 2-3 మెంబర్స్ తీసుకున్న ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, మీకు నచ్చిన ఇమేజ్ అయితే మీరైతే క్రియేట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఇమేజ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకేనా, నేనైతే ఎగ్జాంపుల్ ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నా. రైట్ సైడ్ ఆప్షన్స్ కిందకి వస్తే క్రాపింగ్ అని ఏముందో క్లిక్ చేసి ఈ విధంగా క్రాప్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, అయితే ఈ విధంగా క్రాప్ చేసుకుంటున్నా. మీ యొక్క ఇమేజ్ తగ్గట్టుకు మీరు అయితే క్రాప్ చేసుకోండి, లేదంటే ఈ విధంగా ఉంచుకోండి. ఓకే, తర్వాత అయితే బ్యాక్ వచ్చేస్తున్నా. ఓకే, ఈ విధంగా బ్యాక్ వస్తున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఇమేజ్ అయితే ఈ విధంగా లైట్గా రొటేట్ చేసి ఇక్కడ ఈ విధంగా చించేలో పెట్టుకుని ఇక్కడ ఈ యొక్క ఫ్లేమ్ బాక్స్లో అయితే నేనైతే అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. లైట్గా రొటేట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క సెకండ్ బాక్స్ ఉంది కదా, అందులో అయితే మన ఒక ఇమేజ్ అయితే ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకేనా, పర్ఫెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, కిందకు వస్తే బ్లెండింగ్ అని ఒక నేమ్ కదా క్లిక్ చేసి స్క్రీన్ అప్లోడ్ చేయండి. ఈ విధంగా ఆ యొక్క సెకండ్ ఫ్లేమ్లో కూడా మనకు ఇమేజ్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకేనా, తర్వాత ఈ యొక్క ఇమేజ్ని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే స్వైప్ చేయండి. మన వీడియో ఎంత ఉందో అంత స్వైప్ చేసిన తర్వాత వన్ స్టిక్ మార్క్ చేసి ఫ్రెండ్కి రండి. ఈ విధంగా స్టార్టింగ్ మనకి వస్తున్న తర్వాత స్టార్టింగ్ మనకు అంటే ఫ్రెండ్స్ మన ఒక వీడియో అనుకో స్టార్టింగ్లో అది కాకుండా మన ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుని మధ్యలో ప్లస్ సెకండ్ అక్కడికైతే రండి. ఓకే, ఈ విధంగా 7 సెకండ్స్ దగ్గర వస్తున్న తర్వాత మళ్ళీ ఏ పని చేసి మీడియా పని చేసి మీరైతే ఇంకో ఇమేజ్, ఓకేనా, మీరైతే సింగిల్ ఇమేజ్ అని తీసుకోవచ్చు, లేదంటే మీ యొక్క డబుల్ ఇమేజ్ అని తీసుకోవచ్చు. మీకు ఇష్టమైన ఒక ఇమేజ్ అయితే క్యాచ్ చేసుకోండి. ఓకేనా, తర్వాత అయితే రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కిందకి వస్తే క్రాపింగ్ అని ఏమో లింక్ చేసి ఈ విధంగా అయితే క్రాప్ చేసుకుంటున్నాం. ఓకేనా, మన ఒక ఇమేజ్ తగ్గట్టుగా మనం అయితే క్రాప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పైన చిన్న బాక్స్లో ఉంది కదా, ఆ యొక్క బాక్స్లో కూడా మనం ఒక ఇమేజ్ యాడ్ చేసుకోవాలి కాబట్టి. ఓకేనా, అయితే ఎగ్జాంపుల్కి ఈ విధంగా చేతిలో పెట్టుకుని ఇక్కడ ఈ యొక్క బాక్స్ అయితే మనం ఈ యొక్క ఫస్ట్ బాక్స్లో అయితే ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం. చూడండి, ఈ యొక్క ఫస్ట్ బాక్స్లో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నా చిన్నగా సైజులో పెట్టుకుని. ఓకేనా ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే చూడడానికి అయితే లుక్ అయితే అదిరిపోతుంది. ఓకేనా, తర్వాత రైట్ సైడ్ ఆప్షన్స్ లాస్ట్ వస్తే బ్లెండింగ్ ఒక ఏమైనా క్లిక్ చేసి స్క్రీన్ అప్లోడ్ చేయండి. ఈ విధంగా స్క్రీన్ అప్లోడ్ చేసిన తర్వాత ఈ యొక్క ఇమేజ్ను కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే స్వైప్ చేయండి. మన వీడియో ఎంత ఉందో అంతే ఈ విధంగా డ్రాగ్ చేసిన తర్వాత టిక్ మార్క్ చేసి ఫ్రెండ్కి రండి. చూసారా, ఆ యొక్క పైన సింగిల్ బాక్స్లో కూడా మన ఒక సింగిల్ ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ టిక్ మార్క్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ సెకండ్ దగ్గరికి వచ్చింది. ఓకేనా, మళ్ళీ 7 సెకండ్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏ పని చేసి మీడియా పని చేసి ఇంకో ఇమేజ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకేనా, నేనైతే ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఆ యొక్క ఇమేజ్ అయితే ఈ విధంగా ఉంది. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా సించేజ్లో పెట్టి ఇక్కడైతే ఈ విధంగా పెట్టుకున్నాను. ఓకేనా, ఈ విధంగా బాక్స్లో దగ్గర అయితే సైజ్ అయితే తగ్గించి ఈ విధంగా పెట్టుకున్నా. ఓకేనా, మీరు కూడా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత రైట్ సైడ్ ఆప్షన్స్ కిందకి వస్తే
బ్లెండింగ్ ఒక నేమ్ చేసి స్క్రీన్ అప్లై చేయండి. ఈ విధంగా స్క్రీన్ అప్లై చేసిన బ్యాక్ రండి. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయితే మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా ఈ విధంగా ఎక్స్ట్రా పార్ట్ ఏమన్నా దాని అయితే ట్రిమ్ చేయండి. రైట్ పైకి వస్తే ఇక్కడ క్రాపింగ్ ఒక నేమ్ చేసి ఈ విధంగా అయితే క్రాప్ చేసుకోండి. ఓకేనా ఈ విధంగా మన యొక్క ఇమేజ్ తగ్గట్టు మనం అయితే క్రాప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా తర్వాత అయితే నేనైతే ఈ విధంగా అయితే క్రాప్ చేసుకున్నా. ఆ యొక్క ఫ్లేమ్ సరిపడగా తర్వాత టిక్ మార్క్ ఇచ్చా. ఆ యొక్క ఫ్లేమ్లో మన యొక్క 4th ఇమేజ్ కూడా యాడ్ అయిపోతుంది. తర్వాత ఈ యొక్క ఇమేజ్ని క్లిక్ చేసి ఈ విధంగా స్వైప్ చేస్తున్నాం. మన వీడియో ఎంత ఉందో అంత స్వైప్ చేసిన తర్వాత వన్స్ టిక్ మార్క్ చేసి ఫ్రంట్ కాండి. ఓకేనా మళ్ళీ ఆ యొక్క ప్లస్ సెకండ్ దగ్గరికి వచ్చింది. ఓకేనా 7 seconds దగ్గరికి అయితే వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏపనింగ్ చేసి మీడియా పని చేసి ఇంకో ఇమేజ్ అయితే ఇక్కడ క్యాచ్ చేసుకోండి. ఓకేనా నేనైతే ఇంకో ఇమేజ్ అయితే ఇక్కడ క్యాచ్ చేసుకున్నాను. ఆ యొక్క ఇమేజ్ అయితే ఈ విధంగా ఉంది. దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాప్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా రైట్ సైడ్ ఆప్షన్స్ కిందకి వస్తే క్రాపింగ్ ఒక నేమ్ ఇచ్చేసి ఇక్కడైతే ఈ విధంగా అయితే క్రాప్ చేసుకున్నాం. ఓకేనా మన యొక్క ఇమేజ్ తగ్గట్టుగా మనం అయితే క్రాప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ యొక్క బాక్స్లో సరిపడగా అయితే మనం ఇమేజ్ అయితే క్రాప్ చేసుకోవాలి. ఓకేనా తర్వాత బ్యాక్ రండి. తర్వాత ఈ విధంగా సించర్లో పెట్టుకుని ఇక్కడైతే ఈ విధంగా ఈ యొక్క బాక్స్ అయితే ఈ విధంగా లైట్గా రొటీన్ చేసి ఇక్కడ ఈ విధంగా లైట్గా రొటీన్ చేసి ఈ విధంగా సించర్లో పెట్టుకుని ఇక్కడ రైట్ సైడ్ ఆప్షన్ లాస్ట్కి వస్తే బ్లెండింగ్ ఏమైనా ఇచ్చేసి స్క్రీన్ అప్లై చేయండి. ఓకేనా స్క్రీన్ అప్లై చేసిన వెంటనే ఆ యొక్క ఫ్లేమ్లో ఆ యొక్క 5th ఫ్లేమ్లో కూడా మనకు ఇమేజ్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకేనా తర్వాత అయితే పర్ఫెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా మీ యొక్క ఇమేజ్ తగ్గట్టు మీరు అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే తర్వాత టిక్ మార్క్ ఆ యొక్క ఫ్లేమ్లో మన యొక్క ఇమేజ్ అనేది యాడ్ అయిపోతుంది. తర్వాత ఈ యొక్క ఇమేజ్ని కూడా ఫస్ట్ అవర్ చివరిగా స్వైప్ చేయండి. ఓకేనా ఈ విధంగా చివరిగా స్వైప్ చేసిన తర్వాత వన్స్ టిక్ మార్క్ చేసి ఫ్రంట్కి రండి. ఓకేనా ఈ విధంగా స్టార్టింగ్ మార్క్ వచ్చింది. ఈ విధంగా స్టార్టింగ్ మార్క్ వచ్చిన తర్వాత ఓకేనా ఈ విధంగా మళ్ళీ ప్లస్ సెకండ్ దగ్గరికి వచ్చింది. ఓకేనా 7 seconds దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏపనింగ్ చేసి మీడియా పని చేసి ఇప్పుడైతే ఇంకో ఇమేజ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఓకేనా మొత్తం 6 ఇమేజెస్ ఫ్రెండ్స్. ఓకేనా నేనైతే ఎగ్జాంపుల్గా ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నా. ఆ యొక్క ఇమేజ్ని కూడా ఈ విధంగా సించేతిలో పెట్టుకుని ఇక్కడ ఈ యొక్క బాక్స్లో అయితే ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. చూడండి ఈ యొక్క ఫ్లేమ్లో ఓకేనా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. చూడండి సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు కూడా ఇదే విధంగా క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా మనమైతే ఎంత బాగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుంటామో అంత బ్యూటిఫుల్గా అయితే మనకు ఇమేజ్ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా లాస్ట్కి వస్తే బ్లెండింగ్ నాకు ఏమనుకుందా దానికి చేసి స్క్రీన్ అప్లై చేయండి. ఈ విధంగా స్క్రీన్ అప్లై చేసిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే దాన్ని అయితే ట్రిమ్ చేయండి. బ్యాక్ వచ్చి కొంచెం పైకి వెళ్తే క్రాపింగ్ ఒక ఏమైనా చేసి ఈ విధంగా అయితే ట్రిమ్ చేయండి. ఓకేనా ఈ విధంగా మనకి ఒకవేళ ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే ఈ విధంగా ట్రిమ్ చేసుకోండి. ఓకేనా అప్పుడైతే ఆ యొక్క ఫ్లేమ్లో అయితే కరెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ అయిపోద్ది. తర్వాత టిక్ మార్క్ అవ్వండి. ఓకేనా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత చూడండి పర్ఫెక్ట్గా అయితే మన ఇమేజెస్ అయితే ఆ యొక్క ఫ్లేమ్లో అయితే అడ్జస్ట్మెంట్ అయిపోయినాయి. మీరు కూడా మీ యొక్క ఫ్రెండ్స్ ఇమేజెస్ అయితే సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు కూడా ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చూడడానికి అయితే హై లెవెల్ అయితే ఉంటుంది. ఓకేనా ఈ యొక్క ఇమేజ్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే క్లిక్ చేసి ఈ విధంగా చివరిగా స్వైప్ చేస్తున్నా. మన వీడియో ఎంత ఉందో అంత స్వైప్ చేసిన తర్వాత వన్ స్టిక్ మార్క్ చేసి స్టార్టింగ్ మనకి వచ్చేస్తున్నా. స్టార్టింగ్ అంటే బాగా ఫ్రంట్కి వెళ్ళిపోకుండా 7 seconds దగ్గర వరకు వీడియో ఉంది కాబట్టి అప్పటికి అయితే రావాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే 7 seconds దగ్గరకు వస్తుంది. ఈ యొక్క ప్లస్ సెకండ్ దగ్గరికి వచ్చిన తర్వాత లేయర్ పని చేసి మీడియా పని చేసి మీరు కింద డిస్క్రిప్షన్ నుంచి ఒక సాంగ్ అయితే ఉంటుంది కదా ఆ యొక్క సాంగ్ అయితే క్యాచ్ చేసుకోండి. ఓకేనా ఆ యొక్క సాంగ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఈ సాంగ్ మీకు నచ్చకపోతే మీ దగ్గర ఉన్న ఎటువంటి సాంగ్ అయినా ఇక్కడ క్యాచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా నేనైతే ఎగ్జాంపుల్ ఈ యొక్క సాంగ్ అయితే యాడ్ చేస్తున్నా. మీకు నచ్చితే ఖచ్చితంగా డిస్క్రిప్షన్ ఉంది ఈ యొక్క సాంగ్ అనేది మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా లాస్ట్కి వస్తే బ్లెండింగ్ ఏమైనా చేసి స్క్రీన్ అప్లై చేయండి. ఈ విధంగా స్క్రీన్ అప్లై చేసిన వెంటనే బ్యాక్గ్రౌండ్లో ఉన్న బ్లాక్ కలర్ పోయి ఆ యొక్క లిరికల్ సాంగ్ అనేది మనకి వీడియో మీద అయితే యాడ్ అయిపోతుంది. ఓకేనా తర్వాత బ్యాక్ రండి. కొంచెం పైకి వెళ్తే కలర్ అడ్జస్ట్మెంట్ దాన్ని ఇచ్చేసి లాస్ట్కి రండి. లాస్ట్కి వస్తే ఇక్కడ చూడండి లాస్ట్ ఒక ఆప్షన్ దాన్ని అయితే తగ్గించండి ఫ్రెండ్స్. ఓకే ఈ విధంగా అయితే ఫుల్గా అయితే తగ్గించండి. ఫ్రంట్కి రండి. ఫ్రంట్కి వస్తే ఇక్కడైతే సెకండ్ ఆప్షన్ అయితే ఈ విధంగా ఫుల్గా అయితే పెట్టండి. థర్డ్ ఆప్షన్ కూడా ఈ విధంగా అయితే ఫుల్గా అయితే పెట్టండి. ఓకే తర్వాత ఆ యొక్క లిరికల్ కొన్న కలర్ అయితే ఇంక్రీజ్ అవుతుంది కానీ చూడడానికి అయితే హై లెవెల్ అయితే కనిపిస్తుంది. ఓకే మీకైతే ఈ ఆప్షన్స్ రావాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. ఆ యొక్క కైన్మెస్ ఓపెన్ చేస్తుంటేనే మీకు ఇటువంటి ఆప్షన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఓకే మీరు ఓల్డ్ వర్షన్ అయితే వాడుతున్నట్టయితే కైన్మెస్ అయితే డిలీట్ చేసింది. నేనైతే న్యూ వెర్షన్ 5.0 అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే తర్వాత టిక్ మార్క్ అవ్వండి. తర్వాత మళ్ళీ అదే బ్లాక్ అండ్ లిరికల్ సాంగ్ ఒకసారి క్లిక్ చేసి ఈ విధంగా సించేజ్లో పెట్టుకుని ఈ విధంగా లైట్గా రొటేషన్ చేసి ఇక్కడైతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా ఈ విధంగా కింద ఓకేనా ఈ విధంగా కొంచెం లైట్గా జూమ్ చేస్తాను చూడండి. ఈ విధంగా మీరు కూడా ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. తర్వాత టిక్ మార్క్ చేసి స్టార్టింగ్ మనకి వచ్చింది. స్టార్టింగ్ వరకు అంటే మళ్ళీ 7 seconds దగ్గరికి వచ్చింది. ఓకేనా మళ్ళీ 7 seconds దగ్గరికి వచ్చింది. మళ్ళీ ఏ పని చేసి మీడియా పని చేసి మీరు కింద డిస్క్రిప్షన్ నుంచి ఒక పార్టికల్ టెంప్లెట్ ఉంది కదా ఆ యొక్క పార్టికల్ టెంప్లెట్ అయితే ఇక్కడ క్యాచ్ చేసుకోండి. ఓకేనా ఆ యొక్క పార్టికల్ టెంప్లెట్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ స్క్రీన్ అప్లై చేయండి. ఈ విధంగా ఫుల్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత 2 fingers పెట్టి ఈ విధంగా అయితే జూమ్ చేయండి. ఓకేనా ఈ విధంగా జూమ్ చేసిన తర్వాత బ్యాక్ రండి. లాస్ట్కి వస్తే బ్లెండింగ్ కూడా ఏం కదా చేసి స్క్రీన్ అప్లై చేయండి ఈ విధంగా. ఓకే ఈ విధంగా స్క్రీన్ అప్లై చేసిన వెంటనే ఆ యొక్క పార్టికల్స్ అనేది మన ఒక వీడియో మీద అయితే యాడ్ అయిపోతుంది. ఓకే తర్వాత టిక్ మార్క్ ఉండాలి. తర్వాత టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ మనకి వచ్చింది. ఓకే ఈసారి అయితే ఫస్ట్ పొజిషన్కి వచ్చింది. ఓకేనా ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్కి వచ్చింది. 0 seconds దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏ పని చేసి మీడియా పని చేసి మీరైతే కింద డిస్క్రిప్షన్ నుంచి ఒక బార్డర్ అయితే ఉంది కదా PNG బార్డర్ యొక్క బార్డర్ అయితే క్యాచ్ చేసుకోండి. ఓకేనా ఆ యొక్క PNG బార్డర్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ స్క్రీన్ అప్లై చేయండి. ఈ విధంగా ఫుల్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత ఈ యొక్క బార్డర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చివరికైతే స్వైప్ చేయండి. ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా చివరికైతే స్వైప్ చేయండి. తర్వాత టిక్ మార్క్ చేసి స్టార్టింగ్ మనకి వచ్చిన తర్వాత ఒకసారి అయితే ప్లేసెస్ని వెరిఫై చేసి చూసుకోండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ సౌండ్ అయితే మ్యూట్ అయితే ప్లేస్ ఫ్రెండ్స్. ఎందుకంటే కాపరేట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సాంగ్ సౌండ్ అయితే మ్యూట్ అయితే ప్లేస్ ఫ్రెండ్స్. ఒకసారి ప్లే చేసి చూపిస్తా చూడండి.
చూసారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా అయితే డైలాగ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా 7 సెకండ్స్ డైలాగ్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత అయితే మనం క్రియేట్ చేసుకున్న వీడియో అయితే ఈ విధంగా పేయడం జరుగుతుంది. చూడడానికి అయితే హై లెవెల్ అయితే ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఫ్రెండ్షిప్ మీరు కూడా ఈ విధంగా అయితే డెలికేట్ చేయండి. చూడడానికి అయితే హై లెవెల్ అయితే ఉంది ఫ్రెండ్స్. వాళ్ళు కూడా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్, మనం అయితే మన యొక్క ఫ్రెండ్స్ ఇమేజెస్ అయితే పెట్టుకుని అయితే క్రియేట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలి, ఈ యొక్క వీడియోని మనకు గ్యాలరీకి ఎలా సేవ్ చేయాలో రైట్ సైడ్ షేర్ బటన్ దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు నచ్చిన క్వాలిటీ నేనైతే హెచ్డీ వచ్చి 180లో పెట్టుకుని, అలాగే ఫ్రేమ్ వచ్చి 30లో పెట్టుకుని కింద సేవ్ అని క్లిక్ చేస్తే ఆ టైంలో మన గ్యాలరీకి అయితే ఈ వీడియో సేవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ కామెంట్ చేయని అయితే వెంటనే రిప్లై ఇస్తా. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయని అయితే అటువంటి వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తా. ఫ్రెండ్స్, మీరు కూడా మీ యొక్క ఫ్రెండ్స్తో ఎటువంటి గొడవలు పడకుండా లైఫ్ లాంగ్ కలిసి మెలిసి ఉండాలని కోరుకుంటూ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.